కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి, కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకు ముందు నేను కౌంటర్ ఇస్తున్నా. ఫస్ట్ ఆయన ఏమంటుండే, ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురదలే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇది ఒక కమిటీ. ఈ అధ్యయనంలో 101% కులగణన సర్వే సక్సెస్ఫుల్ గా తెలంగాణలో జరిగిందని మేము ప్రూవ్ చేస్తాము. ప్రూఫ్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు మీరు ఒక విషయానికి ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. 100% జరిగిన దానికి రుజువు ఎవరయ్యా అంటే గవర్నరే. ఎట్లా? గవర్నర్ ఆమోదం చేసిరు కదా ఆల్రెడీ. కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించిండు. గవర్నర్ ఎవరు? వాళ్ళ డైరెక్షన్ లో ఉంటారు కదా గవర్నర్ గారు, మా డైరెక్షన్ లో ఉంటారు కదా, అంటే కాంగ్రెస్ డైరెక్షన్ లో ఉంటారు కదా. అంటే మీకు గవర్నర్ గారు అంటే గవర్నర్ కూడా మీరు తప్పు చేసిండని మీరు అంటే గవర్నర్ కూడా అనుమానిస్తున్నారా? ఇప్పుడున్న తెలంగాణ గవర్నర్ కూడా కిషన్ రెడ్డి గారు అనుమానిస్తున్నారు. అట్లాంటే మరి 101% కులగణన సర్వే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి బృందం క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా కులగణన సర్వే జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరు అనుకుంటా. వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఢిల్లీలో వారు ఆ నెల రోజులు లేకపోవడంతో బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం.